చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు. ఆయన బెజవాడ వాస్తవ్యులు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే వరద వచ్చి ప్రజలంతా కూడా వారం రోజుల నుంచి నీళ్ళల్లో ఉండి ఇప్పుడు కోలుకుంటున్నారో అదే ప్రాంతంలో ఆయన ఇల్లు ఉంటుంది. బహుశా ఆయన ఇంట్లో కూడా నీళ్ళు వచ్చి ఉంటాయి నేను అనుకోవటం అయితే, ఎందుకంటే అది పూర్తిగా మునిగిపోయే ఏరియా, మొన్న మునిగిపోయిన ఏరియాలో ఉంది ఆయన ఇల్లు. గౌతమ్ రెడ్డి గారు, రాజకీయాలకు అతీతంగా, అంటే నేను ఏదో పొలిటికలైజ్ చేసి మీకును ఆంజనేయులు గారికి గొడవ పెట్టి టీడీ అధికార ప్రతిపక్ష పార్టీలు కొట్టుకునే ఉద్దేశం అది నాకేం లేదండి. ఉన్న సిన్సియర్గా చెప్పండి సార్, మీరు అక్కడ బెజవాడ పర్టికులర్గా కళ్ళతో చూసుంటారు, మీరు ప్రతిరోజు మీరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు నేను అనుకోవటం అయితే, ఎలా చూస్తారు ఈ వరద నుంచి ప్రభుత్వం పనిచేసిన పనితీరు మీద? క్షమించాలి, మొట్టమొదటిగా ఆ వరద ప్రాంతంలో ఇరుక్కుపోయి రావడానికి లేట్ అయినందువలన నేను ఈ టైంకి హాజరవలేకపోయినా. అవునండి, అవును, అర్థమైంది, తెలుసు. రెండవది మీరు చెప్పినట్లుగా ఈ వరద నివారణకి ప్రభుత్వాలు మాత్రం కంపల్సరీగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ కూడా ఒక చర్యలు చేపట్టాలి. ముందుగా చర్యలు చేపట్టడానికి కారణం ఏంటంటే, అసలు యాక్చువల్గా బుడమేరు కెపాసిటీ 5 నుంచి 7 క్యూసెక్కుల నీరు బయటికి వెళ్ళటానికి గాను ఉండేటువంటిది గతంలో. కానీ దానిని ఆక్రమణలు మీద ఆక్రమణలు, ఎకరాలకి ఎకరాలు పట్టాలు పుట్టించుకుని దాన్ని స్వాధీనం చేసుకుని కొంతమంది గద్దల్లాగా దాన్ని తన్నుకుపోయేటువంటి పరిస్థితి ఉంటే అది కుచించుకుపోవటం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో 2 క్యూసెక్కుల నుంచి 3 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఇటువంటి దాన్ని ఆక్రమణని కంపల్సరీగా తొలగించాలి. ఆ ఆక్రమణలో పేదవారందరికీ కూడా ఆల్టర్నేటివ్గా సైట్స్ అనేటువంటి అలాట్ చేసి బిల్డింగ్లన్నా ఇచ్చేటువంటి పద్ధతి తీసుకోవాలి ఒకటి. 2, గతంలో మేము మున్సిపల్ కార్పొరేషన్లో ఉండగా జరిగినటువంటి ప్రక్రియకి సంబంధించినంత వరకు కూడా, అదివరకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఉన్నారు, మేము ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడలో ఉన్నప్పుడు ఆయనకి మేము విన్నవించడం జరిగింది. నేను చైర్మన్గా ఉన్నా, టీవీ గారు మేయర్గా ఉండేటువంటి సందర్భంలో అనేక సార్లు విన్నవించడం జరిగింది. వచ్చేటువంటి బుడమేరుని 3 పాయలుగా విభజించాలి. ఒకటి కృష్ణానదిలోకి, రెండోది ఆ కృష్ణానదిలో కంటే ఒకటి వీటీపీఎస్ దగ్గర ఉండేటువంటి పెద్ద పెద్ద పాండ్స్ ఉంటాయి, దానిలో కనెక్ట్ చేయాలని. ఆ కనెక్ట్ చేసేటువంటిది రెండవది బుడమేరులోంచి వచ్చేది డైరెక్ట్గా కృష్ణానదిలోకి వెళ్ళేటువంటి పద్ధతిలో విడదీయాలనేటువంటిది మేము చెప్పడం జరిగింది. ఆ రోజున తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా వీటీపీఎస్లోకి వెళ్ళేటువంటి ఛానల్ ఏదైతే ఉందో మేట వేస్తే, ఆ మేట వేసినటువంటి దాన్ని కూడా క్లియర్ చేయడానికి స్లడ్జర్స్ అనేటువంటి ఉంటాయి, అవి కనుక కింద చేస్తే కింద మేట వేసినటువంటి మేట అంతా కూడా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ 3 ఛానల్స్ కూడా పనిచేయటం వలన ఇవాళ వరకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది అయితే మాత్రం రాలా. కానీ ఇవాళ వచ్చినటువంటి దాంట్లో అంటే రాజకీయంగా నేనైతే మాట్లాడి, కానీ ఒక అవగాహన లోపంతో అధికారులకి ఫ్రీ హ్యాండ్ కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇది అయ్యేది. అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 ఆ ప్రాంతంలో రావటం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా వెంటనే ఈ ఛానల్స్ని ఓపెన్ చేసేటువంటి జరిగింది. కానీ ఇవాళ ఉండేటువంటి దాంట్లో ఎక్కడైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఉండేటువంటి గేట్లు ఏదైతే ఉన్నాయో వస్తుంది అనేటువంటిది, అంటే వరద ముంపు ఎన్ని క్యూసెక్కుల నీరు వస్తుంది అనేటువంటిది అధికారులకు ఐడియా ఉంటుంది. అటువంటిప్పుడు ముందే కనుక గేట్లు తెరిచినట్లయితే ఆటోమేటిక్గా అది కొల్లేరులోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళేటువంటి పద్ధతి ఉండేది. ఒకేసారి రాదు అనుకునేటువంటి పద్ధతిలో అవి మూసివేయటం, సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు లేదా అధికారులు తప్పు చేశారా అనేటువంటి పద్ధతి కూడా ఉంది. మనం చూస్తున్నాం మన కమ్యూనిస్ట్ కంట్రీలో నిన్న మొన్న కిమ్ అనేటువంటి ఆయన వరదలకి కారకులైనటువంటి అధికారుల్ని ఇమీడియట్గా శాక్ చేశారాయన, అంటే ఉరిశిక్ష చేశారు. అది కమ్యూనిస్ట్ పార్టీ కంట్రీ కాబట్టి జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి అధికారులు కావచ్చు, అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఇవ్వనటువంటి వారిపైన కూడా చర్య తీసుకోవాలి. కారణం ఒకటే, ఇంతమంది ప్రాణాలు మా కళ్ళ ముందే శవాలు అలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మా ఇంటికి వచ్చి వాటర్ బాటిల్ వేసేటువంటి ఒక పిల్లవాడు అక్కడ సాయంత్రానికి విగత జీవుడిగా కనపడ్డాడంటే కళ్ళప్పటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అది కారణం ఒకటే మేము అడిగేది, వీరు తీసుకునేటువంటి చర్యల్లో ఇమ్మీడియట్గా భాగంగా తీసుకుంటే గనక ఈ బుడమేరుకి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు. బుడమేరుని ఇప్పటికైనా కానీ కూడా ప్రక్షాళన చేయాలి, దానిలో ఉండేటువంటి పూడికి తీయాలి, గుర్రపు డెక్క తీయాలి, దాన్ని వెడల్పు చేయాలి. మినిమం 6 క్యూసెక్కుల నీళ్లు డైరెక్ట్గా 6 లక్షల క్యూసెక్కుల నీళ్లు బయటికి వెళ్ళేటువంటి పద్ధతిలో తీసుకువెళితే కానీ
ఈ రకమైనటువంటి ముంపుకి భవిష్యత్తులో రాదు అనేటువంటిది కూడా నాకున్న అటువంటి అభిప్రాయం. గతంలో కూడా అనేక సార్లు దీనిపైన వ్యాసాలు రాయటమే కాకుండా డిబేట్లు కూడా నిర్వహించాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం దగ్గర కూడా ఇప్పటికీ కూడా ఆ లెటర్లు కూడా మా లెటర్స్ ఉంటాయి అనేటువంటి కూడా తెలియజేస్తున్నాను సార్. అంటే గౌతమ్ రెడ్డి గారు, ఈ సందర్భంగా మీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను. 3 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నది మీ పార్టీయే. 3 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ 5 ఏళ్లలో మీరు గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు, మీరు అప్పుడు కార్పొరేటర్గా చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రపోజల్స్ పెట్టారన్నారు. కానీ 2019 నుంచి 2024 వరకు, అంటే 3 నెలల క్రితం వరకు మీ పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. ఈ 5 ఏళ్ల పీరియడ్లో మీరు ఇచ్చిన ఆ ప్లానింగ్స్ లేకపోతే డిమాండ్స్, ఆ రిక్వెస్ట్ ప్రపోజల్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయలేకపోయారా? యాక్చువల్గా ఒకటి చెప్పాలి సార్, మేము స్థానికులుగా మేము ఉండేటువంటి దాంట్లో అసలు ఇంత పెద్ద విపత్తు జరుగుద్ది అనేటువంటిది ఏ ఒక్కరికి కూడా అనిపించలా. ఆ రెండోది మీరు అన్నట్లుగానే ఆ రకమైన విపత్తులు కనుక ఒక చిన్నపాటి వరదో చిన్నపాటి తుఫాన్ లాంటిదో వచ్చి చిన్నవి జరిగిన ఆ లెటర్ల గురించి మేమైనా గుర్తు చేసేవాళ్ళం. యాక్చువల్గా అయితే మేమైతే గుర్తు అయితే చేయలా. కానీ ఈ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది అయితే రాలేదు. కానీ దీనిలో కూడా ఒకటి, ఒక టెండర్లు అనేటువంటి పిలిచారు అనేటువంటిది, ఆ టెండర్లు పిలిచినటువంటి వాటిల్లో కూడా కొంత సగం వరకే చేస్తున్నారని కాంట్రాక్టర్లు కొద్ది ఇబ్బంది పెట్టి సగం వరకే చేస్తున్నారు. అంటే పూడికి తీయటం, ఇతరత్ర తూటికాట తీయటం అనేటువంటిది ఏదో సంథింగ్ జరిగిందండి. అంటే నేను పూర్తిగా అవగాహనతో చెప్పట్లేదు, కానీ కాంట్రాక్ట్ అయితే ఇవ్వటం జరిగింది, వర్క్ మాత్రం సగం జరిగిందనే మాత్రం నాకు ఐడియా ఉంది. అందుకని నరేష్ గారు మీరు అంత నేను డైరెక్ట్గా మాత్రం చెప్పలేను. ఆ విపత్తు కనుక చిన్నదేమైనా జరిగినట్లయితే ఆ లెటర్లన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లేవాళ్ళం అండి. అందుకని